एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। ये कुर्सी बचाओ बजट है। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा, मरकज़ी हुकूमत ने तेलंगाना के साथ न सिर्फ इम्तियाजी सुलूक का मुजाहरा किया है बल्कि बग़ज़ भी ज़ाहिर किया है। विकसित भारत 2047 के बजट में तेलंगाना का जिक्र नहीं है। तेलंगाना के मरकज़ी वज़ीर जी किशन रेड्डी और बंटी संजय कुमार को ग़ुलामों जैसा सुलूक नहीं करना चाहिए। उन्हें रियासत की तरक्की के बारे में सोचना चाहिए। सीएम रेवंत रेड्डी ने मरकज़ी बजट पर रद्दअमल जाहिर करते हुए कहा, चीफ मिनिस्टर ने इस बात पर जोर दिया कि तेलंगाना ने कभी भी बीजेपी के साथ इम्तियाजी सुलूक नहीं किया। इसके बावजूद बजट में रियासत की जायज़ ज़रूरियात को नज़रअंदाज किया गया है। उन्होंने एपी रीऑर्गेनाइजेशन एक्ट की दफ़ात की तरफ तवज्जो दिलाई, जिसमें आंध्र प्रदेश और तेलंगाना दोनों के लिए एक जैसा सुलूक को लाजमी करार दिया गया है। ताहम बजट इन तौक़ात पर पूरा उतरने में नाकाम रहा। उन्होंने वाज़े तौर पर मरकज़ी वज़ीर मुमलिकत बराए उमूर दाखिला जी किशन रेड्डी के इस्तीफ़ा का मुतालबा किया। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపించిన వివక్షను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం. ఇందులో సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, వేం నరేందర్ రెడ్డి గారు, డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన, పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల, గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసాం. స్వయంగా నేనే 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి